రైట్. మాణిక్యాలరావు గారు, మొత్తానికి కూటమికి సంబంధించి ఎలాంటి ప్రమేయం లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద విసిరిన రాయికి సంబంధించి అనేది రాష్ట్ర ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నట్టు అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే కూటమిలో ఉన్నటువంటి పార్టీలు, మరి నేను దేశ స్థాయిలో బీజేపీ గురించి నేను ఇప్పుడేం మాట్లాడను. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల నుంచి ఉంది. అట్లాగే బీజేపీ పార్టీ కూడా దాదాపు 40-50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పార్టీ ఈ స్టేట్ లో, అధికారంలో ఉన్నా లేకపోయినా. 10 ఏళ్ల నుంచి పైబడి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. వీళ్ళెవరూ కూడా హత్యా రాజకీయాలు, స్వేదాడుల రాజకీయాలు, రెచ్చగొట్టే రాజకీయాలు, కులాలని ప్రాంతాలని విడగొట్టే రాజకీయాలు, కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని లేపి సానుభూతి చేసినటువంటి రాజకీయాలు వీళ్ళకెవరికి లేదు. ఏదైనా ఒక పని, ఇదిగో అభివృద్ధి విషయంలో మేము ఈ పని చేస్తాం, ఎన్నికలైన తర్వాత చేసారా లేదా, లేకపోతే పాక్షికంగా చేసామా, ఇవి చెప్పటం తప్ప హత్యా రాజకీయాలు, స్వేదాడుల రాజకీయాలు ఎప్పుడు జరిగినాయో చెప్పండి. కాబట్టి మీరు అడిగినట్టు కూటమికి ఈ దాడికి సంబంధం లేదు అనేది ఖచ్చితంగా ప్రజలందరికీ తెలుసు, పోలీసు వ్యవస్థకి తెలుసు. పోలీసులు చెప్పాలి కదా వెంటనే, ఇదిగో ఫలానా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఫలానా జనసేన వాళ్ళు, ఫలానా బీజేపీ వాళ్ళు అక్కడ ఒక కూటమిగా ఒక జన గుంపులోకి వచ్చారు, ఒక 10 మంది ఈ సీసీ కెమెరాల్లో ఉన్నాయి, వాళ్ళు లేచి ఉండవచ్చు అని వాళ్ళని పట్టుకోవచ్చు కదా. ఇప్పుడు మేము చెప్పాం, తమ్మలపల్లిలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగినప్పుడు అక్కడ దాదాపు 100 మంది వైసీపీ వాళ్ళు అక్కడ గుమిగూడారు, మా ఎంటబడ్డారు, మా మీద రాళ్ళు ఇచ్చారు. మేము సాక్ష్యాలతోటి, ఆధారాలతోటి, వాళ్ళ జెండాలు, వాళ్ళ మనుషుల్ని మొత్తాన్ని చూపించినా కూడా మా మీద తిరుగు అక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా హత్యాయత్నం కేసు పెట్టారు. మీరు విచిత్రం, చంద్రబాబు నాయుడు గారి మీద రాయబడ్డప్పుడు స్వయాన ముఖ్యమంత్రి మిగతా మంత్రులందరూ కూడా మాట్లాడారు. ఏమని, ఈయన చంపడానికి ఈయన ఏమైనా పెట్ట, ఈయన ఏమైనా పౌరవా, ఒక రాయి అయితే ఎగిరిపోతాడా, చచ్చిపోతాడా, ఈయన రాళ్ళు వేయించుకోండి. ఆ మాటలు మాట్లాడడానికి సిగ్గుపడాలి. ఆయనే చేయించుకున్నాడు అని కూడా మాట్లాడారు. ఆయనే చేయించుకున్నాడు అది ఒకళ్ళు, కొడాలి రాని అయితే ఈయన పెట్ట, పౌరవా, రాయి అయితే చచ్చిపోవటానికి అని ఒకళ్ళు, వీళ్ళు కావాలని చేయించుకున్నారు చంద్రబాబు నాయుడికి అలవాటు అని ఇట్లా చెప్పారు. ఇవి కాదు రాజకీయ విమర్శలు కాదు. ఇందాక సోదరుడు వెంకటేష్ గారు చెప్పిన దానికి నేను ఏకీభవిస్తా. ఒక ముఖ్యమంత్రి లేకపోతే ఒక సీనియర్ నేతలు వీళ్ళు మన రాష్ట్ర ప్రాపర్టీస్, వీళ్ళని కాపాడుకోవాలి. వీళ్ళ మీద దాడులు జరిగినప్పుడు ఖచ్చితంగా అధికారులు వాళ్ళ బాధ్యత ఉంది. పక్కన ఎక్కడైతే రోడ్ల మీదకి వచ్చారో, ప్రజల్లోకి వచ్చారో, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అధికారులు స్పందించాలి. మనకి బోర్డు సంస్థలు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఉంది, నిఘా వ్యవస్థ ఉంది, సిఐడి వ్యవస్థ. సిఐడి ఎంతమందిని పట్టుకోలేదండి, ఏదో కామెంట్ పెట్టారంట, అటు తిరిగారంట, వాళ్ళ పసుపు చొక్కా వేసుకున్నారంట, పెన్నులో ఇంకో రకంగా ఉందంట అని చెప్పేసి ఎన్ని తప్పుడు కేసులు పెట్టారండి సిఐడి వాళ్ళు. ఇప్పుడు రంగంలో ఇవ్వచ్చు కదా, ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ రాళ్ళు, ఎటు నుంచి వచ్చినాయి, ఎవరు అరించుకుంటారు, కరెంట్ ఎందుకు పోయింది, కరెంటు తీయడానికి ఏ పోలీస్ ఆఫీసర్ వెళ్ళాడు, ఆ పోలీస్ ఆఫీసర్ కి కరెంట్ తీయడానికి సంబంధం ఏంటి, అంటే విద్యుత్ శాఖ వాళ్ళు కదా తీయాల్సింది, ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని సిఐడి వాళ్ళు లాగొచ్చుగా. ఇప్పుడు ఎందుకు అంటున్నారంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేయగలడు. ఎందుకు చేయగలడంటే నేను ఊహాగానంతో చెప్పటం లేదు, ఆయన గతంలో చేశాడు. గతంలో చేసినటువంటి ఉన్నాయి. కోడికత్తి డ్రామా అట్లాగే జరిగింది. కోడికత్తి డ్రామా ఇక్కడే పడిపించుకున్నాడు. ఆ రోజు దాన్ని అతను చెప్పాడు, శ్రీను దాన్ని 4-5 సార్లు స్టెర్లింగ్ చేసి అతనికి ఇచ్చారంట. ఒక దాడి చేసి చంపాలనుకున్నటువంటి వాళ్ళు అది కాగబెట్టి 4-5 సార్లు కాగబెట్టి ఎంతో లోతు గుచ్చాలి, అది కూడా ఇక్కడ పొట్లో గుచ్చితే కిడ్నీలు తగిలిద్దామో, లేకపోతే ఇక్కడ గుచ్చితే గుండెకి తగిలిద్దామో, చేతికైతే బాగుంటుంది, అది చేతి గుచ్చుతారండి. ఎందుకు ఇలాంటి హత్య రాజకీయాలు దేనికి? ముఖ్యమంత్రి మీద నీకు ప్రేమ ఉంది, రాజశేఖర రెడ్డి గారి కొడుకువి, రాజశేఖర రెడ్డి గారి కొడుకుని నేను అట్ట పాలన చేస్తానని చెప్పు. అది సక్సెస్ కాలేదు. వివేకానంద రెడ్డి గారు దారుణంగా చెప్పారు. మేము చెప్పామా ఈరోజు? నారాయణ రక్త చరిత్ర మీరు సాక్షిలో ముందుగానే రాశారు కదా, మొన్న కూడా సాక్షిలోనే రాశారు కదా. ఆ ఎంఎస్ సునీత చెప్తా ఉంది, ఆధారాలతో సహా చూపిస్తా ఉంది. అక్కడికి ఎవరు వెళ్ళారు? గంగిరెడ్డి ఎట్లా వెళ్ళాడు, సునీల్ యాదవ్ ఎట్లా వెళ్ళాడు, దస్తగిరి ఎప్పుడు వెళ్ళాడు, లేకపోతే వాళ్ళ ఫోన్లు ఏంటి, ఫోన్ ట్యాపింగ్, ఫోన్ గూగుల్ టేక్అవుట్ ఏమని చెప్తా ఉంది, భారతి గారికి ఎప్పుడు ఫోన్ చేశారు, భారతి గారు ఎట్లా పట్టాలి, ఇవన్నీ చెప్తా ఉంది కదా ఆధారాలతోటి. వీటన్నింటి ఎందుకు పక్కదారి పట్టిస్తా ఉంటారు? ఎందుకు మీకు కర్మ? ఎంత నీచం? ఎందుకు
ఇంత పాపాలు కూడా మళ్ళీ ఎంత దారుణం అంటే ఆ పదాలు వాడకూడదు కానీ పెద్ద పత్తిలాగా, అసలు పాపం అంటే తెలియని వాడులాగా, తప్పంటే చేయని వాడులాగా నా మీద కుట్రలు వదులుతున్నారు, నన్ను చంపేయాలని చూస్తా ఉన్నారు, మీ బిడ్డని చంపేయాలని చూస్తా ఉన్నారు, మీ బిడ్డని లేపేయాలని చూస్తా ఉన్నారు, మీ బిడ్డని లేపేస్తే ఇవన్నీ పోతాయి. ఎందుకు ఈ మాటలు? మీరే ఇచ్చారు. ఇప్పుడు సోదరుడు కూడా చెప్పండి, నేను ఇందాక కూడా చెప్పాను. మీరిచ్చిన హామీలు నెరవేర్చి బాగా చేసామని చెప్పండి. ఒక్క విషయం చెప్పండి మాణిక్యాలరావు గారు, ముఖ్యమంత్రి గారి మీద జరిగినటువంటి రాయి దాడి ఏదైతే ఉందో దానిని మీరు ఖండిస్తున్నారా, సమర్థిస్తున్నారా? ఫస్ట్ అది చెప్పండి. మేము ఖండించామండి చాలా స్పష్టంగా. దాడి చేయటం అనేది తప్పు. దాడి చేయించుకోవడం అనేది కూడా తప్పే. దాడి చేయించుకొని సానుభూతి పొందాలనుకోవటం కూడా తప్పే. సానుభూతి ద్వారా ఓట్లు తీసుకొచ్చుకోవాలనుకోవటం తప్పే. మేము వాళ్ళని డిమాండ్ చేయమంటే సిబిఐ చట్టం విచారణ చేయమని చెప్పండి. ఇక్కడ సంస్థలు కాదు, ఇక్కడ సిఐడి ఎట్లా చేస్తా ఉందో మనం చూసాం. ఇక్కడ సిఐడి వాళ్ళకి అనుకూలంగా ఎట్లా చేస్తా ఉందో చూసాం. లేకపోతే డీజీపీ మా ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు డీజీపీ అని మాట్లాడాడు, ఎవరికో బీపీ వచ్చింది చేస్తారు అని చెప్పేసి. మా చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి ఆయన మీద దాడి చేసినప్పుడు డీజీపీ మాట్లాడాడు, ఆయన వినత పత్రం ఇవ్వడానికి వెళ్ళారని చెప్పారు. మా వాళ్ళని చంపినప్పుడు ఏం చెప్పారు, వాళ్ళు ప్రెసిడెన్స్ లో చచ్చిపోయారని చెప్పారు. మా వాళ్ళని హత్యలు అత్యాచారాలు చేసినప్పుడు ఏం చెప్పారు, అది తప్పే ఉందనే అన్నారు. మా అనంతబాబు మా వాళ్ళని చంపి డోర్ డెలివరీ చేస్తే ఏమన్నాడు, ఈ రోజు వరకు చేయలే. ఇదే పోలీస్ వ్యవస్థ, ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలు సరిగ్గా పనిచేయట్లేదు కదా. ముఖ్యమంత్రి నోట ఏం రావాలంటే చంద్రబాబు నాయుడు జయించాడు, నన్ను హతమార్చాలని చూస్తా ఉన్నాడు, నన్ను అడ్డు తొలగించుకోవాలని చూస్తా ఉన్నాడు, మీ బిడ్డని కాపాడుకోవాలంటే ఓట్లేయండి. ఇలాంటి చెత్త మాటలు కాదు మాట్లాడాల్సింది. నా మీద దాడి చేశారు, సంఘ విద్రోహ శక్తులు చేశారా, లేకపోతే ప్రతిపక్షాలు చేసినాయా, ఒక ఎంక్వైరీ చేయాల్సండి, తొందరగా చేయాల్సండి, 2 రోజుల్లో 3 రోజుల్లో చేయాల్సండి అని కేంద్రానికి లెటర్ రాయి, సిబిఐకి లెటర్ రాయి. ఇది కదా నువ్వు చేయాల్సింది. సానుభూతితోటి ఓట్లతోటి వెళ్తావేంటి? నీకు ఏ ఆధారాలు ఆధారాలు నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద రాయబడిందండి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, ఇదిగో రాయండి, అక్కడ నుంచి రాయి వచ్చింది, ఈ రాయని నువ్వు మరి నీకు తగిలింది రాయి అక్కడే పడి ఉంటది కదా. నీకు తగిలి ఎల్లపల్లికి తగిలి నీ కాళ్ళకు తగిలి మళ్ళీ ఎగిరెత్తుకోసారి పడిందా? ఎక్కడ పడిందా చెప్పండి. బంతిలాగా రాయి తగిలితే అక్కడే కదండి పడేది. నిజంగా వాళ్ళు చెప్పినట్టు కొడాలి నాని చెప్పినట్టు పిట్టకి తగిలినా రాయి అక్కడే పడింది కింద. పిట్ట రాయి 2 కింద పడతాయి. మరి జగన్మోహన్ రెడ్డికి తగిలితే రాయి అక్కడే పడాలి కదా. అమాయకుల మీద పక్కకి ఇప్పుడు తోసి వాళ్ళ కుటుంబాలు ఎంత విలువెల్లాడుతూ ఉంటాయండి. మేము మొదటి రోజే చెప్పాం, ఇది అమాయకుల మీద తోస్తారు, సాగదీస్తారు. ఆ రోజు కూడా ఏమొచ్చింది, 4 రోజుల్లో రాష్ట్రంలో ఒక సంచలనమైనటువంటి సంఘటన జరగబోతా ఉంది. ఈ సంఘటన ఎన్నికల 3నే మార్చేస్తుందని చెప్పేసి శ్రీధర్ శ్రీధర్ అనే అతను ఇది పెట్టాడు. ఖచ్చితంగా 4వ రోజు జరిగింది ఈ సంఘటన. తర్వాత వెంటనే దాదాపు సంఘటన జరిగితే తెల్లవారి ధర్నా చేస్తారో తెల్లవారి ఏదైనా చేస్తారు. 5 నిమిషాల్లో ప్లే కార్డులు కొట్టించారు. 5 నిమిషాల్లో ప్లే కార్డులు కొట్టి చంద్రబాబు నాయుడు రాక్షసుడు, చంపాలని ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి. ఎందుకు ఇలాంటి సానుభూతి వ్యవహారాలు దేనికి? ఇది కాదు కదా. ఇదిగో నిజంగానే దాడి జరిగింది అనుకుంటే ఇట్లాంటి మీరు చూడండి, చెన్నుపాటి గాంధీ వైసీపీకి సంబంధించిన రౌడీలు గోండాలు దాడి చేసి సొమ్మతోటి పొడిచి కన్నుపోయింది. ఆపరేషన్ దుర్యోధన లాంటి సినిమాలు 1, 2, 3 ఎన్ని తీసుకొని వాటి ద్వారా అధికారంలోకి రావాలని చూస్తారండి. ఈడ బొడవాలి కిడ్నీకి తగలకూడదు, ఈడ బొడవాలి గుండెకి తగలకూడదు, ఈడ తగలాలి కన్నుకు తగలకూడదు. ఈ రాజకీయాలు ఎందుకు? ఇలాంటి సానుభూతి రాజకీయాలు ప్రజలకు అర్థమైపోయిందండి. ప్రజలు ఇక విశ్వసించరు, ప్రజలు నమ్మరు, ప్రజలు జగన్మోహన్ రెడ్డిని క్షమించరు. ఎందుకు క్షమించరంటే నువ్వు ఇచ్చిన హామీలు, ఇప్పుడు నువ్వు చెప్పేది సంక్షేమం గురించే. ఆ సంక్షేమం అంతా డొల్ల సంక్షేమమే, మోసకారి సంక్షేమమే. మా 27 పథకాలు తీసేసి మాకు ఇచ్చాము మీ బిడ్డనంటే ఎవరు నమ్ముతారండి? కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో జనం నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు రాజకీయాలు మీరు కూడా అట్లాగే చేస్తారంటే మేము వివేకా లాంటి వాళ్ళని ఎక్కడ చూసుకునేవండి? వివేకా లాంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు మేము ఎవరు చూసుకుంటాం? ఇవన్నీ మా వల్ల కాదు.
మేమైతే గతంలో చేసిన పనులే చెప్తాము, ఖచ్చితంగా ఏం చేయబోతామో చెప్తాము. ఈ రాష్ట్రాన్ని